కోటీశ్వరులు సంపదను సృష్టించే రహస్యం. ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతులైన వ్యక్తులు సంపదను సృష్టించడానికి ఉపయోగించే వ్యూహాలను గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. వారు ఉపయోగించే ముఖ్యమైన పద్ధతులను ఈ వీడియోలో చూద్దాం. బిలియనీర్లు తమ దృష్టిని ఒకే రంగంలో కేంద్రీకరించటం మరియు ఆ రంగంలో నిష్ణాతులవ్వటం మొదటిది. దీనివల్ల వారు వారి శక్తిని మరియు సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించగలుగుతారు. మరొక ముఖ్యమైన వ్యూహం వారి సంపదను వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం. ఈ విధంగా వారు తమ సంపదను విస్తరించడమే కాకుండా ముప్పు తట్టుకోగలుగుతారు. వారు ఎప్పుడూ కొత్త అవకాశాలను అన్వేషిస్తారు. కొత్త వ్యాపార ఆలోచనలు, సాంకేతికతలు మరియు మార్కెట్ ట్రెండ్లపై అవగాహన కలిగి ఉంటారు. సతత అభ్యాసం మరియు స్వీయ మెరుగుదలపై బిలియనీర్లు దృష్టి పెడతారు. వారు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా తమ విజయం కొనసాగిస్తారు. వారు సమయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తారు. ప్రాధాన్యతల ఆధారంగా పనులను నిర్వహించడం మరియు సమయం వృధా కాకుండా చూసుకోవడం వారికి ముఖ్యమైన లక్ష్యంగా ఉంటుంది. మంచి నెట్వర్కింగ్ బిలియనీర్లకు మరో కీలక వ్యూహం. ఇతర విజయవంతమైన వ్యక్తులతో సంబంధాలు పెంచుకోవడం ద్వారా వారు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. తమకు సరైన వ్యక్తులను నియమించుకోవడం మరొక వ్యూహమై ఉంది. బిలియనీర్లు తమ బలహీనతలను తెలుసుకుని ఆ ప్రాంతాల్లో నిష్ణాతులను నియమించుకుంటారు. వారు నిర్ణయాలను వేగంగా మరియు ధైర్యంగా తీసుకుంటారు. బహుళ నిర్ణయాలను తీసుకోవడంలో స్పష్టమైన దారిని అనుసరిస్తారు. తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించడం ద్వారా వారు ముందుకు సాగుతారు. దీనివల్ల వారు దారిలో వచ్చే ఏవైనా అవరోధాలను అధిగమించగలుగుతారు. వారు పొదుపును అత్యంత ప్రాముఖ్యతగా భావిస్తారు. ఖర్చులను నియంత్రించడంతో పాటు పొదుపు చేయడం ద్వారా తమ సంపదను కాపాడుకుంటారు. మరియు వారు సామాజిక బాధ్యతలను గుర్తించి పునాది సంస్థలు మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా సమాజానికి తిరిగి అందిస్తారు. ఈ వ్యూహాలను అనుసరించడం ద్వారా బిలియనీర్లు సంపదను నిర్మిస్తారు మరియు సాధారణ ప్రజలకు కూడా ప్రేరణను కలిగిస్తారు.